మడ్ బ్రిక్ విన్యార్డ్ ఎలా ఉంటుందో చూడడానికి వచ్చాము. ఇదేనండి వాయికి ఐలాండ్. ఇక్కడ నించొని చూస్తే కళ్ళు పట్టవు, ఇంకా అంత అద్భుతంగా ఉంటది. ఫుడ్ ఆర్డర్ చేద్దాం అంటే పెద్ద క్యూఏ ఉంది ఇక్కడ. ఇవన్నీ ద్రాక్ష తోటలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, చూడడానికి భలే ఉంది. హలో అండి, నమస్తే, అందరు బాగున్నారా? న్యూజిలాండ్ లో మీ తెలుగు అమ్మాయి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఆక్లాండ్ నుంచి ఫెర్రీ ఎక్కి వైకి ఐలాండ్ కి అయితే రీచ్ అయిపోయాం కదా. ఫెర్రీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీ అందరూ చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఇంకా చూడకపోతే ఎవరైనా చూసేయండి. ఇప్పుడైతే వైకి ఐలాండ్ కి రీచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం చూస్తున్న ప్లేస్ మడ్ బ్రిక్ విన్యార్డ్ అండి. ఇక్కడ ఎక్కువగా విన్యార్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వాళ్ళని అడిగితే దగ్గరలో మడ్ బ్రిక్ విన్యార్డ్ అని ఉంది, అక్కడ చూడండి బాగుంటది అని అన్నారు. ఇప్పుడైతే ఎలా ఉంటుందో చూద్దాము. ఇదిగోండి ఇదే మడ్ బ్రిక్ విన్యార్డ్. సో ఎంట్రన్స్ లో ఇలా ఉందండి, ఫుల్ గ్రీనరీ. ఈ రోజు మీ అందరికి చూపిస్తాను. లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇది ఒక అమేజింగ్ ప్లేస్ అండి. ఈ ఐలాండ్ కి వచ్చిన వాళ్ళు మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అన్నమాట ఇది. మనకి బ్యూటిఫుల్ విన్యార్డ్ వ్యూస్ ఉంటాయి ఇక్కడ, అండ్ డెలిషియస్ న్యూజిలాండ్ ఫుడ్ దొరుకుతుంది. ఇంకో స్పెషల్ ఉంది, ఇక్కడ వైన్స్ దొరుకుతాయి అన్నమాట. ఆల్ టైప్ ఆఫ్ వైన్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. హిల్ ఏరియా కదా ఇదంతా, ఇక్కడ మంచిగా కూర్చోడానికి బాగుంది. ఇక్కడ కూర్చొని ఆ బ్లూ వాటర్ ని అలా చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇదిగోండి మడ్ బ్రిక్ రెస్టారెంట్ అండ్ టేస్టింగ్ రూమ్ అని ఉంది. మేమైతే ఇదంతా చూసిన తర్వాత బ్యాక్ వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కనీసం ఒక నైట్ స్టే చేస్తారు, అంత బాగుంటది అనమాట ఇక్కడ అలా స్టే చేయడానికి మంచి మంచి కాటేజెస్ ఉంటాయి. నేచర్ ని బాగా ఇష్టపడే వాళ్ళు, వీకెండ్ లో చిల్ అవ్వాలనుకున్న వాళ్ళు, హాలిడే సీజన్ లోని ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇలాంటి విన్యార్డ్స్ లోని ఇక్కడ మ్యారేజెస్ కూడా చేసుకుంటారు. ఈ ఐలాండ్ లోని వైన్స్ తయారు చేస్తారనమాట. అందుకే దీని చుట్టూ ద్రాక్ష తోటలు ఫుల్ గా ఉంటాయి. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చే దారిలో కూడా ద్రాక్ష తోటలు చాలా ఉన్నాయి. ఇంకా మనం పైకి వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి, బాగున్నాయి చాలా. ఎక్కడ చూసినా మొక్కలు చాలా బాగా పెంచుతారు. ఇలా ఫ్లవర్ చూసినప్పుడల్లా తీసుకొచ్చి దేవుడికి పెట్టాలనిపిస్తుంది నాకు. వీడియోలో ఇలా క్లైమేట్ ఉంది, కానీ బయట మాత్రం ఎండ వాచిపోతుందండి. న్యూజిలాండ్ లో మంచి సమ్మర్ సీజన్ అనమాట ఇది. వీడియో కోసం నెమ్మదిగా నడుస్తున్నాం, బుడిది మాత్రం పరిగెడుతుంది. ఇదిగోండి పైకి వచ్చాము. ఇది రెస్టారెంట్ అన్నమాట. ఇలా అంబ్రెల్లాస్ లాగా పెట్టి చైర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనం ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత కావాలంటే బయట కూర్చొని ఈ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. నాకైతే చాలా ఎండగా నీరసంగా అనిపించింది, అందుకని బయట కూర్చోవట్లేదు, లోపలికి వెళ్ళిపోయాము. అదిగోండి ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. హాలిడే సీజన్ లోని చాలా ఎక్కువ జనం ఉంటారనమాట, ఫుల్ గా నిండిపోతుందంట. ఫ్యామిలీస్ తోనే వస్తారు చాలా మంది. మీకు ఇందాక చెప్పాను కదా ఇక్కడ వైన్స్ తయారు చేస్తారు అని. సో ఆల్ టైప్ ఆఫ్ వైన్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట. ఇక్కడ వాళ్ళు ఎక్కువగా యూస్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇష్టపడతారు. ఆ తర్వాత కొంచెం కిందకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే కనుక ఇక్కడ రాబిన్స్ గ్లాస్ హౌస్ అని రాసుంది. రాబిన్ అనే నేమ్ ఏంటంటే ఈ మడ్ బ్రిక్ విన్యార్డ్ ని 1992 లో రాబిన్ అండ్ నికోలాస్ జోన్స్ అనే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి ఈ వెన్యూ ని ఆఫర్ చేశారనమాట. ఇది ఎక్కడుంది అంటే చర్చ్ బే రోడ్. ఇదిగోండి ఇదేదో గ్లాస్ రూమ్ అన్నారు కదా, అందులోకే వచ్చాము. ఇలా ఉందన్నమాట. కొన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా ఎక్కువగా ఉంటే బాగుండేదేమో అనిపించింది, అంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. నేను ఆల్రెడీ ఇలాంటి ఒక గ్లాస్ రూమ్ లో ఎక్కువ మొక్కలు ఉంటే ఎలా ఉంటుందో చూసాను, అందుకే అలా అనిపించింది. ఆ గ్లాస్ రూమ్ ని నెక్స్ట్ టైం మీకు మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను. న్యూజిలాండ్ లోని వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అండ్ బ్యూటిఫుల్ ఐలాండ్ అంటే ఈ వహ్కి ఐలాండ్ అని చెప్పొచ్చు. బీచ్లు అయితే ఫుల్ గా ఉంటాయి ఇంకా, బట్ ఎప్పుడు మీకు బీచే చూపిస్తాను కదా, ఈసారి బీచ్ కు బదులుగా ఇక్కడ డిఫరెంట్ గా అనిపించిన విన్యార్డ్ ని చూపిద్దామని ఈ ప్లేస్ కి వచ్చాను. ఇలాంటి ప్లేసెస్ ని మూవీస్ లోనే ఎక్కువగా చూస్తాము. ఈ ఐలాండ్ లోని 3 బెస్ట్ బీచ్లు ఉన్నాయి. ఒకటోది వొనెరో బీచ్. ఆ బీచ్ లోని స్విమ్మింగ్ కి, సన్ బాతింగ్ కి, రిలాక్సేషన్ కి బాగుంటది. సెకండ్ ది పామ్ బీచ్. దాని స్పెషల్ ఏంటి అంటే గోల్డెన్ శాండ్ ఉంటది అండ్ వాటర్ చాలా క్లియర్ గా ఉంటాయి. ఇంకొకటి వంటాంగి బీచ్. దీని స్పెషల్ ఏంటి అంటే ఈ ఐలాండ్ లోనే లాంగెస్ట్ బీచ్ అన్నమాట. ఈ బీచ్ అయితే వాకింగ్ కి అండ్ వాటర్ యాక్టివిటీస్ కి చాలా బాగుంటది. అలానే ఈ ఐలాండ్ లోని 30 వైనరీస్ ఉంటాయి. అందులో ఫేమస్ వైనరీస్ 3 ఉన్నాయి. ఒకటోది మడ్ బ్రిక్ విన్యార్డ్, అదే ఇది ఇప్పుడు మనం ఉన్న ప్లేస్. సెకండ్ ది కేబుల్ వే విన్యార్డ్. థర్డ్ ది స్టోనీ రిడ్జ్ విన్యార్డ్. అలానే ఇక్కడ కొన్ని అడ్వెంచర్స్ అండ్ అవుట్డోర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. యాక్టివిటీస్ ఏంటి అంటే జిప్ లైనింగ్ అండి, అది ఎక్కడ అంటే ఎకో జిప్ అడ్వెంచర్స్. నెక్స్ట్ యాక్టివిటీ హైకింగ్ అండ్ వాకింగ్ ట్రైల్స్. నెక్స్ట్ ది కయాకింగ్, పెడల్ బోర్డింగ్. ఇంకా కొన్ని ఆర్ట్స్ అండ్ కల్చర్ చూడొచ్చు. టైం కుదిరితే ఆర్ట్స్ అండ్ కల్చర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడైతే మనం దీని చుట్టూ ఉన్న ద్రాక్ష తోటల దగ్గరకు వచ్చాము. ఇక్కడ నుంచి చాలా ఏకర్స్ లోని ద్రాక్ష తోటలు ఉన్నాయండి. నేనైతే ఈ ద్రాక్ష తోటల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ద్రాక్ష పళ్ళు. చూడండి ఇవన్నీ ద్రాక్ష తోటలే.
చూసారా గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో? ఇది ఇలా చూస్తూ ఉంటే తెంపాలనిపిస్తుంది. ఈ గ్రేప్ ఫామ్ నే విన్యార్డ్ అని కూడా అంటారు. ఈ ఐలాండ్ లోని ఎప్పుడు కూడా క్లైమేట్ వామ్ అండ్ డ్రైగా ఉంటది. సో ఆ క్లైమేట్ ఈ గ్రేప్స్ ని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఐలాండ్ లోని హై క్వాలిటీ రెడ్ వైన్స్ తయారు చేస్తారు. ఈ గ్రేప్స్ ఎంత బాగా పెరుగుతున్నాయంటే ఇక్కడ సాయిల్ కూడా చాలా బాగుంటది. అందుకే ఈ గ్రేప్స్ ఫ్లేవరబుల్ గా చాలా క్వాలిటీగా ఉంటాయి. ఇక్కడ నుంచి చుట్టూ మొత్తం అంతా ఈ ద్రాక్ష తోటలేనండి. మడ్బ్రిక్ విన్యార్డ్ బాగుంది కదండి. ఈ ఐలాండ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ విన్యార్డ్ని తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. న్యూజిలాండ్లోని ఇంకా మంచి మంచి ప్లేసెస్ చూడాలన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. ఈ గ్రేప్స్ చూడండి ఎంత బాగున్నాయో. విన్యార్డ్స్ అంటే ఇలా ఉంటాయి అని ఈరోజు నాకు తెలిసింది. ఆక్లాండ్ సిటీలోని ఫెర్రీ ఎక్కితే ఈ ఐలాండ్కి రీచ్ అవ్వడానికి 40 minutes టైం పడుతుంది. మంచి ఎక్స్పీరియన్స్, తప్పకుండా ట్రై చేయాలి. న్యూజిలాండ్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ నెక్స్ట్ హాలిడే ట్రిప్ని ఇక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఇందాక చెప్పాను కదా టైం కుదిరితే ఈ ఐలాండ్లో ఉన్న క్రాఫ్ట్ అండ్ హిస్టారిక్ థింగ్స్ని మీకు చూపిస్తాను అని. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. ఈ ప్లేస్ నుంచి వీడియో లెంత్ ఎక్కువ అవుద్ది కాబట్టి అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అని. ఈ ఇద్దరు పిల్లలకి పెద్ద ప్లేస్ దొరికింది కొట్టుకోవడానికి. ఫుల్గా పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ హాలిడే ట్రిప్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు అందరూ ఇప్పుడు న్యూజిలాండ్లో ఉన్న వాహికి ఐలాండ్లోని మడ్బ్రిక్ విన్యార్డ్ ఎలా ఉంటుందో చూస్తారు కదా. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఉంటాను.